సత్లూజ్ జీ5 ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా కరెక్ట్గా 2 రోజులు ప్లే అయింది. ఆ వెంటనే ఈ సినిమా అదృశ్యమైపోయింది. త్వరలోనే మీకు అందుబాటులోకి వస్తుంది అంటూ జీ5 ఒక నోటిఫికేషన్ మాత్రం ప్రకటించింది. అలాగే ఎటువంటి పెద్ద రిలీజ్ లేకుండా కరెక్ట్గా ఫిఫా వరల్డ్ కప్ రైట్స్ని దక్కించుకున్న టైంలో జీ5 కరెక్ట్గా ఈ సినిమాని ఓటీటీలో ప్లే చేయడం మొదలుపెట్టింది. కరెక్ట్గా 2 రోజులు అయిందో లేదో ఆ సినిమాని ఎత్తేశారు. అసలు ఇలా ఎందుకు జరిగింది? సత్లూజ్ సినిమా వివాదం ఏంటి? ఒక్కసారి చూద్దాం. సత్లూజ్ అంటే మనం ఈ నదిని సట్లెజ్ అని పిలుచుకుంటూ ఉంటాం. పంజాబ్ లోకల్ భాషలో సత్లూజ్ అంటారు దాన్నే ఈ సినిమా టైటిల్ కింద పెట్టి ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా అసలు పేరు సత్లూజ్ కాదు. ఈ సినిమా అసలు పేరు పంజాబ్ 95. ఈ అసలు పేరుతోనే సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కి సెన్సార్ కోసం వెళ్ళింది పంజాబ్ 95 అనే సినిమా. అయితే సెన్సార్ బోర్డు ఏం చేసిందంటే ఏకంగా 127 కట్స్తో పాటుగా పలు డైలాగ్స్ని ఎత్తివేయాలి అని కూడా సూచించింది. దాంతో పాటుగా ఈ సినిమా పేరు మార్చాలి అని కూడా సెన్సార్ బోర్డు చెప్పింది. సో కరెక్ట్గా ఈ మూవీ టీం ఏం భావించిందంటే వద్దు థియేటర్ రిలీజ్ కాకుండా మనం డైరెక్ట్గా ఓటీటీకి వెళ్దాం, అప్పుడైతే సెన్సార్ సర్టిఫికేట్ అవసరం లేదు అని భావించింది. వెంటనే జీ5ని సంప్రదించి ఇప్పుడు ఏదైతే మనం టైటిల్ చెప్పుకున్నామో సత్లూజ్ పేరుతో ఓటీటీ డైరెక్ట్ రిలీజ్కి వెళ్ళిపోయిందనమాట. అయితే ఈ మొత్తం వివాదం ఈ పంజాబ్ 95 అనే పేరుతో పాటు సెన్సార్ బోర్డ్ రిజెక్ట్ చేసింది ఈ సినిమాని, కట్లు చెప్పింది, పేరు మార్చమని చెప్పింది. ఈ వివాదం అంతా కూడా పూర్తిగా ఈ జీ5 ఓటీటీకి తెలుసా తెలీదా అనేది కూడా ఇక్కడ ఒక సస్పెన్స్ కింద మారిందనమాట. సో ఇది ఓవరాల్గా సత్లూజ్ అనే సినిమా వివాదం. ఈ సినిమా జీ5లో ప్లే కావడం మొదలుపెట్టిన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జీ5కి నోటీసులు అందాయి. ఈ సినిమా ప్రసారాన్ని నిలిపివేయాలి అనేది ఈ నోటీసుల సారాంశం అన్నమాట. ఐటీ యాక్ట్ 2021 ప్రకారం ఒకవేళ సిబిఎఫ్సి సర్టిఫై చేసినా చేయకపోయినా కూడా ఈ ఐటీ యాక్ట్ నిబంధనలు పాటించకపోతే కనుక సినిమా ప్రసారాన్ని నిలిపివేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఓటీటీ ప్రసారాలకి కేవలం సెల్ఫ్ సర్టిఫికేషన్ మాత్రమే, అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళు సర్టిఫై చేసుకుంటూ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. సో ఆ ప్రకారమే ఈ సత్లూజ్ అనే సినిమా ఓటీటీలో ప్లే అయిందన్నమాట. సో ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సినిమాని ఇంత వివాదాస్పదంగా పరిగణించింది? 2 రోజులు అయిందో లేదో ఎందుకు ఈ సినిమాని ఎత్తేయమని జీ5ని కోరింది? ఎందుకంటే ఇది దేశ సమగ్రతని అదేవిధంగా సమైక్యతని దెబ్బతీసే అవకాశం ఉంటుంది, దాంతోపాటుగా జాతీయ భద్రతకి ముప్పుగా పరిణమిస్తుంది అనేది కేంద్ర ప్రభుత్వ వాదన. 1995 సంవత్సరంలో అసలు ఏం జరిగింది, అక్కడ ఆ చుట్టూ పంజాబ్లో జరిగిన పరిణామాలేంటి, అదే దీనికి సంబంధించిన కథ సారాంశం. ఇప్పుడు ఖలిస్తానీ ఉగ్రవాద పరిస్థితులు లేకపోతే ఖలిస్తానీ ఉగ్రవాదం మరింత ఎక్కువగా రేకెత్తించడానికి, లేకపోతే వాళ్ళు కనుక ఈ సినిమాని చూస్తే లేకపోతే ఈ సినిమాతో ప్రభావితమైతే కనుక దేశ సమగ్రతకి అదేవిధంగా జాతీయ భద్రతకి ముప్పు అనేది కేంద్ర ప్రభుత్వ వాదనగా ప్రధానంగా కనిపిస్తోంది. సో నెక్స్ట్ ఈ సినిమా కథాంశం ఏంటి అనేది చర్చ. 1995 సంవత్సరంలో అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాయింట్. దిల్జీత్ దోసాంజ్ ఈ సినిమాలో హీరో కింద నటించారనమాట. జస్వంత్ సింగ్ కేహ్లా ఈయన ఒక సోషల్ యాక్టివిస్ట్. 1995 సంవత్సరంలో పంజాబ్లో ఏం జరిగింది అనే కథతోటి, ఈ సోషల్ యాక్టివిస్ట్ కథతోటి ఈ సినిమా మొత్తాన్ని కూడా రూపొందించారు. ఈ జస్వంత్ సింగ్ అనే ఆయన ఒక సోషల్ యాక్టివిస్ట్ మనం చెప్పుకున్నట్టుగానే. ఈ 95 ఇయర్లో ఆయన ఫ్రెండ్ ఒక ఆయన కనిపించకుండా పోయారు. ఈ కనిపించకుండా పోయిన వ్యక్తి కోసం వెతుకులాట మొదలుపెట్టారు జస్వంత్ సింగ్. ఆ టైంలో ఏం జరిగిందంటే ఆయనకి కొన్ని మున్సిపల్ రికార్డ్స్, దాంతోపాటుగా పెద్ద ఎత్తున శ్మశానంలో కట్టెలు కొనుగోలు చేసినట్టుగా రిసీట్స్ అనేవి కనిపించాయి. సో ఆయన వెతుకులాట వెళ్లే కొద్దీ ఏం జరిగిందంటే ఏకంగా 25,000 మంది పంజాబ్ యువతని పోలీసులు చంపేశారు, లాకప్ డెత్లు కానీ రకరకాల కారణాల వల్ల. దాంతోపాటుగా ఈ బాడీస్ అన్నింటినీ కూడా ఏ పంజాబ్ ఫ్యామిలీ కూడా క్లెయిమ్ చేసుకోలేదు అనేది ఆయన విచారణలో తేలిందనమాట. సో ఏకంగా 25,000 మంది పంజాబ్ యువత. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆయన యూకే, కెనడా లాంటి దేశాలకు వెళ్ళారు. ఈ మొత్తం అంశాన్ని అంతర్జాతీయ మీడియా ముందు పెట్టాలి అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. సో అప్పటికే భారత ప్రభుత్వం కానీ అక్కడున్న పోలీసులు కానీ తిరిగి ఆయన్ని భారత్కి రావద్దు అని హెచ్చరించిన పరిస్థితి. ఆయన ఏం చేశారు, తిరిగి భారత్కి వచ్చారు. కరెక్ట్గా ఈ జస్వంత్ సింగ్ అనే వ్యక్తి కూడా అలా కనిపించకుండా మాయమైపోయారనమాట. సో చాలామంది ఏం చెప్తారంటే ఈ జస్వంత్ సింగ్ కేహ్లా అనే వ్యక్తిని కూడా యూనిఫామ్లో లేని పంజాబ్ పోలీస్
పోలీసులు కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు, ఆ తర్వాత ఆయన్ని కూడా చంపేశారు అనేది వివాదం. ఆయన ఏమైపోయారు అనేది ఎవ్వరికీ తెలియదు. సో ఆయనని నిజంగా చంపేశారా, ఆయన ఎన్కౌంటర్ చేశారా, ఈ వివరాలేవి బయట ప్రపంచానికి తెలియవు. సో కరెక్ట్గా ఈ వివాదాస్పదమైన కథాంశాన్నే తీసుకుని జశ్వంత్ సింగ్ కేహ్లా జీవిత కథ ఆధారంగానే ఈ సత్లూజ్ అనే సినిమాని రూపొందించారన్నమాట. సో ఇది ఓవరాల్గా వివాదం. సో ఈయనకి ఏమైంది, ఇప్పుడు కనుక ఈ సినిమా ఒకవేళ రిలీజ్ అయితే పంజాబ్లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా? మనం చూసాం ఖలిస్తానీ తీవ్రవాదం లేకపోతే ఖలిస్తానీ భావజాలం అనేది మళ్ళీ కొన్నాళ్లుగా పురుడు పోసుకుంటున్న పరిస్థితి. సో కరెక్ట్గా ఈ టైంలో ఆ సినిమా కనుక నిజంగా రిలీజ్ అయితే ఏంటి పరిస్థితి? సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సూచించిన కట్లని లేకపోతే పేరు మార్పుని పాటించకుండా డైరెక్ట్గా ఒక లూప్ హోల్ని వాడుకుని ఈ సినిమా టీం డైరెక్ట్గా ఓటీటీ రిలీజ్కి వెళ్ళింది అనేది కేంద్ర ప్రభుత్వ వాదన. సో ఇక్కడ రెండు అంశాలు, ఒకటి జాతీయ భద్రత సమగ్రత అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే, ఒక వ్యక్తి జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా ఇది. 1995 నాటి పంజాబ్ పరిస్థితుల ఆధారంగా వచ్చిన కథ ఇది. ఒక మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదా అనేది ఆ టీం వాదన. సో ఓవరాల్గా సత్లూజ్ చుట్టూ నెలకొన్న వివాదం ఇది. సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ZEE5 ఓటీటీ అనేది తిరిగి ఈ సినిమాని ప్లే చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అదేవిధంగా థియేట్రికల్ రిలీజ్ కనుక ఈ సినిమా ప్లాన్ చేస్తే, ఈ సినిమా యూనిట్ ప్లాన్ చేస్తే ఏం జరుగుతుంది అనేది చూడాలి. కోర్టుల చుట్టూ ఈ వ్యవహారం తిరిగే అవకాశం ఉంటుందా, లేకపోతే ఆ సినిమా టీమే కట్లు ఇచ్చి ఈ సినిమాని థియేట్రికల్ రిలీజ్కి వెళ్తుందా, లేకపోతే ZEE5 లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఈ సినిమాని మరొకసారి ఓటీటీలో ప్లే చేసే అవకాశం ఉందా అనేది ఈ సినిమా చుట్టూ ప్రస్తుతం ఉన్న ప్రశ్నలు. దాంతోపాటు ఇక్కడ మరో వివాదం కూడా ఉంది. అదేంటంటే దిల్జీత్ దోసాంజ్ ఈ సినిమాలో ఎవరైతే హీరో కింద చేశారో ఆయన ఏం చెప్పారంటే, ఇప్పటికే ZEE5లో 2 రోజులు ప్లే అయినప్పుడు చాలామంది ఈ సినిమాని డౌన్లోడ్ చేసుకున్నారు. ఆయన ఈ ఇన్స్టాగ్రామ్ లైవ్లో కానీ లేకపోతే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కానీ ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ సినిమాని డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు ఈ సినిమాలు టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ ఇతరత్ర కానీ షేర్ చేయండి, మరింత మంది యువతకి లేకపోతే మరింత మంది వ్యక్తులకి ఈ సినిమా చేరాలి అంటూ కూడా ఆయన ఒక బహిరంగ ప్రకటన ఇచ్చారు. ఇది కూడా తీవ్ర వివాదాస్పదం అవుతోంది. పైరసీని మీరు ప్రోత్సహిస్తున్నారని ZEE5 కూడా దీనిపైన రెస్పాండ్ అయింది. మేము ఈ సినిమాని తిరిగి అందుబాటులోకి తెస్తాం, అప్పటి వరకు కూడా ఇలాంటి వ్యాఖ్యలొద్దు, లేకపోతే ఈ విధంగా వీడియోని ఇతరత్ర మార్గాల ద్వారా షేర్ చేయొద్దు అనేది ZEE5 కూడా చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఈ సినిమా అనేది తీవ్ర వివాదాస్పద అంశం చుట్టూ నిర్మితమైంది. ప్రస్తుతం ZEE5 ప్రసారం చేసింది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.